ఎవరికి లేని భాగ్యం. అంటే అందరికీ భౌతికంగా రక్షణ వచ్చింది, కానీ వాళ్ళ మారుమనసు ఎందుకు లేదంటే స్వాతంత్రం అనేది ఆత్మీయంగా లేక దేశం అలా పాడైపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. చట్టం ఎవరు అంగీకరించట్లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు విచ్చలవిడిగా చిన్నపిల్లల దగ్గర పెద్దోళ్ళ వరకు గౌరవం లేకుండా, మానవత్వం లేకుండా, మరి ప్రేమ లేకుండా, ఎందుకు పాపంలో శాపంలో పడిపోయి నా ఇష్టం నువ్వెవరు అడగడానికి అనే స్వాతంత్రం అనేది మరి రిపబ్లిక్ డే దినాన అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ చట్టం పెట్టినా సరే ఎంత కష్టపడి మరి దేవుని బిడ్డలుగా వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండి మరి దేశం కోసం బానిసత్వం నుండి విడిపించారు. అయినప్పటికీ కూడా స్వాతంత్రం రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా స్వాతంత్రం అనేది కంప్లీట్గా రాలేనట్టే ప్రవర్తిస్తున్నారు. కారణాలు ఏంటంటే ఆత్మీయ స్వాతంత్రం లేదు. కాబట్టి అందుబట్టి ఎవరైతే ఆత్మ స్వాతంత్రం పొందుకున్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. 100వ కీర్తనలో మరి దావీదు భక్తుడు చెప్తాడు, తనకి స్వాతంత్రం వచ్చింది, పాపం నుండి శాపం నుండి దేవుడు విడిపించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని కొనియాడాడు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి అలాగ దేవుని కొనియాడతా మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ భయంతో వణుకుతోంది ఆ రక్షణ కాపాడుకుంటూ ఏం చేయాలి? రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అందరు మంచి వాళ్ళే, కానీ మారు మనసు లేనప్పుడు వాళ్ళలో పాము గుణాలు, అంటే బయట ఒక మాట లోపల మాట చెప్తారు కానీ చేయరు. ఆనాటి శాస్త్ర పరిచయాలు ఏసేలాగే హింసించి ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి మరి ఎదురుగల రాజా జై జై అనేసి అవే నోళ్ళు సిలువైంది సిలువైంది అని అరిచాయి. అలాగున్నదన్నమాట దేశం. కాబట్టి సమస్త దేశములారా దేశము యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అంటున్నారు. ఈరోజు ప్రత్యేకమైన దినం, అంటే సంపూర్ణంగా స్వాతంత్రం వచ్చిన దినం. బానిసత్వం నుండి మరి దేవుడు విడిపించిన దినం అన్నమాట. ప్రజల్ని సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. యెహోవయే దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన కాపరిగా లేకపోతే ఈ కృపకాలంలో మనం అసలు బ్రతకలేము. ఎన్ని యుద్ధాలు, ఎంత కరువు, ఎంత మరి అరాచకంగా ఉంది దేశం. కానీ మన విశాఖపట్నంలో దేవుడు మరి విశాఖపట్నం ఏంటి ఇక్కడ మరి మనకి దీవెనకరంగా ఉంది కాబట్టి మనం సేఫ్టీగా ఉన్నాము. కానీ స్వాతంత్రం అనేది లేదు, మత స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. మరి అంతా కూడా దోచుకోవడమే. ప్రతిదీ ప్రేమ ఉన్నట్టు నటన జీవితం లాగా ఉంది. ప్రభుత్వం మరి ఎలా ఉన్నదో ఏంటో అనేది గమనించలేకపోతున్నారు. దేవుని శక్తితో మరి అందుకే రాజుల కోసం ప్రార్థన చేయమంటున్నారు. మనుషులందరి కోసం ప్రార్థన చేయండి. మీరు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండండి, అప్పుడు మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారు. అలా బ్రతకాలి అంటే మరి అందరి కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. ఆ సంపూర్ణమైన భక్తి ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. ఆ సంపూర్ణమైన భక్తి ఏంటంటే 2 కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాను చూడండి, 17వ వచనం వరకు చూడండి, నోట్ చేసుకోండి. ఎవరైతే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అని చెప్పే అర్హత వస్తుంది వాడికి, సంతోషంతో యెహోవాని సేవించగలరు. లేకపోతే ఇంకా ఏం తిందమా, ఏం త్రాగుమా, ఏం భుజమా చెత్త ఉండదు. అన్ని జనాలు ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రేమించాడు దేవుడు. వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు, వాళ్ళ మాట వినలేనప్పుడు మరి అన్ని జనులుగా మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమించినప్పుడు ఇంకా మనం అన్ని జనులాగా ఏం తిందమా, ఏం త్రాగుమా, ఏం భుజిద్దామా అనే రక్షణ లేని వారిలాగా ఉండకూడదు. ఆ రక్షణ కాపాడుకుంటూ 10 మంది ఓపికతో పరిగెట్టాలి గురి అందుకే. ఆమేన్. యెహోవా దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. తార్పణలు చెల్లించు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు, ఆయన స్తుతించుడు, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరాలు ఉంటదన్నమాట.
భక్తి మాన్యతైన భక్తి కలిగిన మనుషుల కోసం, రాజుల కోసం ప్రార్థన చేస్తారో అది నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే అది చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనదని తిమోతి పత్రికలో ఉంటుంది. అయితే ఎవరైతే మనం ఇప్పుడు 2 కొరింథీ 3:6 ఆ స్వాతంత్రము ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనగా అనగా దేవుడు ఏం చేశాడు, మనల్ని కొత్త నిబంధన అంటే ఆయన ప్రాణం పెట్టి మనకి ఒక నిబంధన చేశాడు. అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుడకు మాకు సామర్థ్యము సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవుడు ఆత్మకి సామర్థ్యం కలిగించాడు. శరీరం బలహీనంగా ఉంటుంది కానీ ఆత్మ చాలా బలంగా ఉంటుంది. అది ఏంటంటే ఆత్మస్థైర్యం అంటారు చాలా మంది. నీకు చాలా ఆత్మస్థైర్యం ఎక్కువ, నీకు మరి అదే విశ్వాసం, నిరీక్షణ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే అసాధ్యం. కాబట్టి ఇష్టంగా ఉన్న వాడికి దేవుడు నిజమైన స్వాతంత్రం ఇస్తాడు అన్నమాట. దాసత్వంలో ఉంచడు. పాపంలోని శాపంలోని ఉంటే ఇంకా నీకు స్వాతంత్రం రాలేనట్టే లెక్క. కాబట్టి అక్షరము చంపుని కానీ ఆత్మ జీవింప చేస్తుంది అనమాట. అక్షరం బైబిల్లో అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు ఏంటంటే అవి పట్టుకొని చదువుకొని పడుకుంటారు అంతేగాని అది ఆత్మలోకి రాదు. అది అంటే అన్వయించుకోలేరు, అంటే నడక అనేది రాదు, నడవలేరు అనమాట. దేవుడు ఉన్నాడు కదా అని తిని పడుకొని ఉంటారు కానీ క్రియలు ఏమి చేయలేరు వాళ్ళు. వాళ్ళ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టడం కానీ దేశం కోసం ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన శక్తి ఉండదు. ఆ శక్తి లేకుండా చేస్తే ఆ చీకట్లన్నీ పడతాయి వాళ్ళకి. అందుకే సంపూర్ణ భక్తి మాన్యత అయిన భక్తి కలిగి ఉండే అని చెప్పారు. అది కట్ చేసి కూడా ఆ వాక్యాలు పెడతా ఉంటారు పాంప్లెట్లలో. నేను చూసాను యేసులో చచ్చిపోయిన కూడా. కాబట్టి ఆ పేరు చెప్తే బాగు. కాబట్టి ఎందుకంటే మరణం ఏలుబడి చేస్తుంది. వాక్యము ఒక అక్షరం తీసినా పెట్టినా వాళ్ళకి తెగుళ్ళు ఆవరిస్తాయి. వాళ్ళకి జీవగ్రంథాల పేరు ఉండదు అని ఉంది. ఎంత సేవ చేసినా, ఎంత మంచి కార్యం చేసినా అది వ్యర్థం అయిపోతాయి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. దాన్నే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేస్తుంది. ఆ వాక్యమనే ఆ అక్షరాలన్నీ నీ ఒంటిలోకి వెళ్ళి నిన్ను నడిపించాలన్నమాట. నడిపిస్తేనే అది గుర్తుంటుంది. వాక్యం గుర్తుంటుంది. నువ్వు నడవకపోతే నీకు గుర్తే ఉండదు. ఆ మాట నువ్వు చెప్పలేవు. కొన్ని రోజులకి ఆ బైబిల్ ఉండదు. నువ్వే ఒక బైబిల్లో నడవాలి. అలా నేను దేవుడే నడిపించాలి. అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అవి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మరణకాలముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదయను. ఏంటంటే మనం అంటే శరీరానుసారమైంది అనమాట. అక్షరం ఆత్మానుసారం ఏంటంటే మహిమతో కూడింది ఉంటుంది అనమాట. మహిమ ఆ అక్షరమే, ఆ వాక్యమే ఒంట్లోకి వెళ్ళింది అనుకోండి, మనం నడిచామనుకోండి, అది మహిమలా తయారవుతుంది. ఆ మహిమతోనే మనం చేయగలం కానీ మామూలు మనుషులుగా మనం చేయలేము. అంటే ఆ గ్లోరీ ఉండాలి మనలో. ఆ మహిమ మనలో ఉండాలి. ఆ దేవుని యొక్క పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకంలో పాళ్ళు మనలోనికి వస్తాయి. మనలోనికి వచ్చినా మనం సేవకులుగా ఉండి మన పిల్లలకి, మన కుటుంబానికి, సంఘానికి, దేశానికి మనం ఆ పాళ్ళని అందిస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఆ దురాత్మలన్నీ పటాపంచలైపోతాయి. దేశం అంతా కూడా మహిమతో నింపబడాలి గాక. అలాగా మరణకాలముకు పరిచర్య రాళ్లతో చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండెను. ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయారంట. అలా మహిమ ఉంటుంది వాళ్ళ ముఖాల్లోని, వాళ్ళ పనుల్లోని. ఏమి లేకపోయినా వాళ్ళు బ్రతుకుతుంటారు, వాళ్ళు పోషిస్తుంటాడు. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంటాడు. అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చేస్తుంటాడు. దాన్ని విశ్వాసం అంటారు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందుకున్నాడు. అలాగా ఆయన పిల్లలుగా మనం కూడా అలా ఉండాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడి యొక్క ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే ఆకాశములోని నీ సంతానము మరి నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టి అంటాడు ఆయన. అంత విస్తరించున్నారో పిల్లలు. ఆ పిల్లల్లో మన మొక్కలు అనమాట. ఆ ఆశీర్వాదాలు మనకు రావాలంటే సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి ఉండాలి. చూడు ఇసుకరేణువులు ఎలాగున్నాయో అవి లెక్క పెట్టి చూడు అని అంటాడు. అంత నీకు సంతానం నేను ఇస్తానన్నాడు. అటువంటి బిడ్డలకి ఆ సంతానంగా మనం ఉన్నప్పుడు మనలో కూడా అలాగే దీవిస్తాడు అనమాట. అలాగే దీవించాలని ఆశపడుతూ దేవుడు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై
అదే సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి. అంటే అపోస్తుల బోధ, ప్రార్థన ఎందును, సహవాసం అందును, రొట్టె విచ్చుకుంటూ మీరు ఎడతెగకుంటండి. అపోస్తులు 2:42 చెప్తున్నారు. అప్పుడు భయము కలుగును, మీరు అపోస్తుల వాడబడతారు అంటున్నారు. 43 అలాగ అపోస్తుల్లాగా మనం వాడబడాలని, దేశాన్ని కాపాడుకోవాలని, అనేక మంది దేశ భక్తులు మరణం చెందితే వాళ్ళొక్క ఆ గురి, వాళ్ళ చనిపోయిన ఆ గురిని అంతటిని తీసుకొని వచ్చి మరి జనవరి 26వ తారీఖున మరి ఆ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు రాసినవి అవన్నీ కూడా రాజ్యాంగ చట్టాన్ని అమలు చేయడానికి చేసిన రోజు అన్నమాట. ఎంత ఆశీర్వాదకరమైన రోజు ఆలోచించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిక్ష విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. నీతికి కారణమైన పరిచర్య అది దర్శనాలు, ప్రవచనాలు. ఆ అపోస్తుల బోధలో మీ యవ్వనుల దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తె మీద ఆత్మలు కుమ్మరిస్తారు అంటున్నాడు. మీ సేవకురాళ్ళ మీద నేను ఆత్మలు కుమ్మరిస్తానంటున్నాడు అపోస్తులు 2:17. ఏవేలు రాసిన ప్రవచనము, ఏవేలు గారు 2:28 రాసిన ప్రవచనము అపోస్తులు 2:17 అది నెరవేర్పులో ఉంది. ఇప్పుడు లేకపోతే మనం జీవించలేము. అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. రోబోలు వచ్చేసాయి వైజాగ్లోని. చూడండి, హంచి దినాలు అవన్నీ వస్తాయి. వైజాగ్లో కాంప్లెక్స్లో అది రైల్వే స్టేషన్కి వచ్చేసాయి. అవి ఏ టెక్నాలజీ వచ్చేసింది. అంత్యక్రీస్తు తాలూకు అది ఆరంభం అనమాట. అదొక ఆరంభం, అదొక సూచన. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. ఇంతకు ముందు ఏంటంటే అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వల్ల ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయింది. మహిమ లేకుండా తయారైంది. గలతీ సంఘం చూసారా, శరీరానుసారంగా ప్రారంభించారు, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడు మన సంఘంలో, మన దేశం కూడా ఎంతో ప్రేమ కలిగి ఉండదు. మన పెద్దలు తిన్న ఆహారం ఇప్పుడు మనం తినలేకపోతున్నాం. మన పెద్దలకున్న అది అమ్మమ్మలకు, తాతయ్యలకు, వాళ్ళకు అప్పుడు ఉన్న ప్రేమ, ఆహారం కానీ ప్రేమ కానీ అంతా కూడా కరువైపోయింది. ఎందుకు? ఆ మహిమ లేనిదాయను. ఇప్పుడు ఆ మహిమ లేదు, ఆ దేవుడి శక్తి వాళ్ళలో లేదు. ఆ ప్రేమ లేకపోతే మరి దేవుని వాడు కాదు అంటున్నాడు కదా. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. అందుకే దేవుడు రోమ 8:9 తగ్గిపోవునదే మహిమ గలదే ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదే ఉండును కదా. అలాగా దేవుని యొక్క మహిమను మనము నిలబెట్టుకోవాలి. అది మహిమలోనే మనం ఉండేలాగా దేశము, మన కుటుంబాలు, సంఘాలు అలా ఉండాలని ఆశపడాలి. మరి ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఇది రాస్తున్నారు. అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అనమాట. అంతము మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను, తేరి చూడకుండానట్లు. ఇశ్రాయేలు మహిమను చూడలేకపోయారు. ఎందుకంటే అలా తిరుగుబాటు చేసినందు వలన ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళు మహిమను తేరి చూడలేరు. దేవుని బిడ్డల్ని వాళ్ళు చూడలేరు, దేవుని మహిమను వాళ్ళు చూడలేరు. కాబట్టి వెలుగుకి చీకటితో పాలెక్కడది అని ఉంది వాక్యం. కాబట్టి అందులో ఆశీర్వాదాలకు రావు. కాబట్టి అది మోషే అలా 40 రాత్రులు 40 పగళ్ళు మరి ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు తేరి చూడలేకపోయారు. మేము ఇట్లు చేయక బహుదేహంగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనసులు కఠినములాయన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అంటే కొత్త నిబంధన నిలిచి ఉంది. ఆ పాత నిబంధనలో ఒక ఛాయలా ఉన్నాడు ఆయన. ఆ నెరవేర్పేమో నూతన బంధంలో ఉంది. కాబట్టి ఆ ముసుకే నిలిచి ఉన్నది, తేటపరచబడింది అనమాట. నూతన నిబంధనలో అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక వాళ్ళకి కొట్టివేయబడింది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది అబద్ధ బోధకులు అది కొట్టివేయబడింది అని అనుకుంటుంటారు, అలా బోధిస్తున్నారు. కానీ ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో
ఇంకా దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు ముసుగు తీవేయబడుతుంది అనమాట. ఒక ముసుగు వేసుకునే ఉంటున్నారండి. అంటే ఆదాము హవ్వలో చూసారు అలా చెట్టు కింద దాక్కున్నారో అలాగే నామకార్థంగా దేవుడు నమ్ముకున్నాంలే అని అనుకుంటున్నారు. కానీ ఆ ముఖమును, దేవుని ముఖాన్ని ఎవరు చూస్తారు? వాళ్ళు చూడలేక దాక్కున్నారు కదా. అలాగే మోషే ముఖం కూడా దేవునితో ఆయన గడిపినప్పుడు ఆయన ముఖం అలాగా కాంతివంతంగా మారినప్పుడు దేవుడు ఆ ముఖాన్ని చూడడానికి వాళ్ళకి అర్హత ఇవ్వలేదు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే ఫ్రీడమ్ అనమాట. అక్కడ నీకు స్వాతంత్రం. నిన్ను ఎవరు నడిపించగలదు, దేవుడే నడిపిస్తాడు అనమాట. మనకు అప్పుడు బోధించనక్కర్లేదు అని ఉంటుంది. అది 2 కొరింథీయుల్లో ఉంది ఆ మాట. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది. ఇది 2 కొరింథీయులు 3:17లో స్వాతంత్రం, సంపూర్ణమైన స్వాతంత్రం లేకే ప్రజలు ఇప్పుడు ప్రేమ లేకుండా ఉన్నారు. మత కల్లోలాలు, మరి అన్నిటికీ కూడా నా ఇష్టం, నేను ఏదైనా గుండాయిజం చేస్తాను, నా ఇష్టమే అన్నట్టుగా ఉన్నారు. మరి ఆయన పేదరికంలోని మరి అది అంటే ఆ కులాలు, తక్కువ కులంలో పుట్టి కూడా అంబేద్కర్ గారు మరి ఆ రాజ్యాంగ చట్టాన్ని తను కూడా మనకు లాంటి పరిస్థితుల్లోనే ఉండి ఆ పేదవారి ఎడల ఆ కుల విచక్షణ ఇవన్నిటి కోసము ఆయన ఆలోచించి ఎంతగానో దేవుడు అతనికి ఆ జ్ఞానం ఇచ్చి ఆ ప్రేమనిచ్చి రాపించాడు. దాన్ని బట్టి మనం ఇంకా ఇలాగా జీవిస్తున్నాం. 1 కొరింథీయులు 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని సంగతులు అంటే దేవుని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి పలానా చట్టం నేను ఎంత కష్టపడి రాశాను అని భక్తులు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అయితే దేశం కోసం పోరాడారో వాళ్ళందరినీ తలంచుకుంటా పెద్దవారు, మరి జ్ఞానం కలిగిన వారు, దేవుని జ్ఞానంతో ఆత్మ సంగతి, దేవుని సంగతులు అవన్నీ కూడా ఆ దేవుని ఆత్మనే ఆ బిడ్డలకి వాళ్ళకే అర్థమవుతాయి. కానీ ఇంకెవరికి కూడా తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చి వెచ్చలవిడిగా అలా దుష్టుడు ఆలోచన చెప్పులు అలా ఆ విధంగా నడుస్తూ ఉండి దేవుని పిల్లలు బాధపడుతూ ఉంటారు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనం లౌకికాత్మను కాక దేవుని యొద్దకు వచ్చి ఆత్మను పొంది ఉన్నాము కనుక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మనేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వేరితనంగా ఉన్నవి ఆ ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతను వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించింది కానీ అతను ఎవరి చేతనైనను వివేచించబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవరు బోధించగలరు? స్వాతంత్రం వచ్చిన వాళ్ళకి అదే అనమాట సంపూర్ణమైన స్వాతంత్రం. వాళ్ళకి ఎవరు బోధించగలదు. నువ్వు ఇక్కడ పట్టు, ఎందుకు ఈ జెండా ఎలా నలిగింది అని ఇవే చెప్పక్కర్లేదు. వాళ్ళు కరెక్ట్గా పెడతారు. అన్ని కూడా కరెక్ట్గా ఎలా ఉండాలని దేవుడు నడిపిస్తాడు అనమాట. వాళ్ళకి ఎవ్వరు బోధించగలదు. ఆ నిజమైన స్వాతంత్రము దేవుని ఆత్మ వల్ల వస్తుంది. దానికి మొత్తం కూడా భేదం లేదు. దేవుని బిడ్డ మనుషులు పెట్టుకున్నవి ఇవన్నీ కూడా దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. దేశం స్వతంత్రం ఇచ్చాడు. అందరూ దేవుని ఆత్మ లేకపోతే అలాగా స్వాతంత్రం రాదు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. గాంధీ గారికి అటువంటి మనసు ఉండే ఒక చెప్ప మీద కొట్టమని ఇంకొక చెప్ప కొట్టమని చెప్పాడు ఆయన. తెలిసిందా? ఉప్పు సత్యాగ్రహము చేశాడు ఆయన. ఉప్పు అంటే ఈ లోకానికి ఉప్పై ఉన్నది. ఏంటది? వాక్యము. ఉప్పు సత్యాగ్రహం అందుకనే చేశారు. కాబట్టి ఇకను దేశముల బలత్కారణ మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడున మాట గాని నాశనముల మాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీకు చెప్పుకుందు. ప్రఖ్యాతియే నీ గుమ్మములని చెప్పుకుంటాం. అదే పరలోక రాజ్యం. యెషయా గారు రాస్తున్నారు. ఎక్కడ 60:18 రాసుకోండి, చూడండి, ప్రార్థన చేయండి. దేవుని రక్షణ మనకి ఎలాగిచ్చారో
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు, నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు. యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని నీకు పేరు పెడతారు. నేను బాధించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు సీయోను అని పేరు పెడతాడు. నీకు స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందా? నువ్వు పాపంలో శాపంలో ఉన్నావా? ఇంకా నువ్వు చెడు వ్యసనాల్లోని అబద్ధాలు బూతులు మరి ప్రేమ లేకుండా దేశం కోసం ఆలోచించట్లేదా? ట్యాక్స్ కట్టట్లేదా? ఆ ట్రాఫిక్ లో నేను ఇష్టం వచ్చేది పారిపోతున్నావా? చట్టం విరుద్ధంగా జీవిస్తున్నావా? మనిషికి మనిషి మరి సగటు గౌరవం ఇవ్వకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఇది స్వాతంత్రం కాదు. మరి ఆనాడు రాజ్యాంగ చట్టము దేవుడు ఇచ్చినా సరే అంబేద్కర్ ద్వారా కానీ ఆయన బొమ్మను పెట్టుకున్న పూలదాండలు వేసేస్తారు, కానీ మళ్ళీ తాగుతారు, సంబరాలు ఆడతారు, కొట్టుకుంటుంటారు, యుద్ధాలు, కలహాలు, ద్రోహము, ఇవన్నిటిలోని నశించిపోయారు. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు. అలాగా ఆ దండలన్నీ వేసిన వాళ్ళు. అది కాదు సంపూర్ణమైన స్వాతంత్రం దేవుని ఆత్మలో ఉంది. యెహోవానగు నేను నీ రక్షకుడునని బహు పరాక్రమగల యాకోబు దేవుడునగు నీ విమోచకుడునని నీకు తెలియబడినట్లు నీవు జన్మల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుములకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను అంటున్నాడు దేవుడు. దేశం కోసం మనం ప్రార్థన చేస్తే ఇలా ఉంటుంది దేశం. ఇకను నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడని మాట గాని నాశనమైన మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములని. నువ్వు రక్షించబడ్డావా? నీకు కంచదే. నువ్వు రక్షణ లేదనుకో దోమలు కూడా నేను కొడతా ఉంటాయి. ఆలోచించుకో. నువ్వు లోకంలో శాపంలో సల్పంతో ఆడుకుంటావు అనుకో, నీ చుట్టూ పందిరిలో దోమలు నీ రక్తం పీలుస్తూ ఉంటాయి. అదే నీకు మంచి ఉదాహరణ. అదే నువ్వు దేవుడితో గడుపుతున్నావు, ఒక్క దోమతో నేను టచ్ చేయదు. వాక్యంలో ఉంది. ప్రాక్టికల్గా నువ్వు అనుభవించి చూడు, నీలో ఎవరున్నారో నీకే తెలుస్తుంది. అదే టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే అర్థం మూసిన తర్వాత నరకమే. స్వాతంత్రం భౌతికంగా వచ్చినా వేస్టే. అది అన్ని రాజ్యాంగాలు ఉన్నా వేస్టే. ఎందుకు? మరి ఆ పాడు నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ నాశనం అని కానీ మాట కానీ వినబడదట. ఇంకా నువ్వు సరిగ్గా ఉంటేనే నీ పక్క వాళ్ళు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటేనే ఎదురు పక్క వాళ్ళు బాగుంటారు, నీ ఆశీర్వాదం పక్కలకు వెళ్తుంది, అలా గ్రామానికి వెళ్తుంది, అలా దేశానికి వెళ్తుంది, రాష్ట్రాలకి, జిల్లాలకి, అలా దేశంకి, మన ప్రపంచం అంతటా కూడా పాకుతుంది నీ ఆశీర్వాదం. నువ్వు కరెక్ట్గా ఉండాలి దేవుని బిడ్డ. కాబట్టి ఆ రక్షణ అనేది కాపాడుకోవాలి. ప్రఖ్యాతి నీ గుమ్మంలోని నీవు చెప్పుకుంటావు. ఎవరో నిన్ను సాల్వా కప్పి నువ్వు మరి నీకు బొక్క ఇచ్చి నీకు దండగా నువ్వు మురిసిపోవడం కాదు. అది ప్రజలు చేసే దేవుడు చేయాలి. దేవుడు దగ్గర నుండి నీకు ఒక సాక్ష్యం రావాలి. ఇతరులు చెప్పగలుగుతాడు. దేవుడే సాక్ష్యం చెప్తాడు మన కోసం. ఇక మీద పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుడిగా చంద్రుడు ఇకను ప్రకాశం పడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడు. అలా ఉండాలి. మనకు కంచిగా ఉండాలి. మనం కరెక్ట్గా ఉంటే దేశం ఎంత బాగుంటుంది ఆలోచించండి. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయబట్టి ఇప్పుడు మనం ఇలా జీవిస్తున్నాం. మనకి ఆ కృప ద్వారానే రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణని ఆ విధంగా కాపాడుకోవాలి. నీతి సూర్యుడి కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎప్పుడు నేను దేవుడు నమ్ముకున్నాను ఏంటి అని ఏడుస్తూ ఉంటారు. ఏడుపు మోకాలు వేసుకొని. అంత దేవుడిచ్చినా సరే ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఏడ్చారో, ఎలా తిరుగుబాటు చేసి నశించిపోయారో వాళ్ళు. మరి రెండవ రాకడలో వస్తారు. ఎంతబడి గుంపులో ఉండరు. ఆ సాతాను గడితోటి కరెక్ట్ గా నేనే దేవుడిని యెరూషలేము మందిరంలో కూర్చున్నప్పుడు ఒక బుర్ర పని చేస్తారు. అంతవరకు కూడా ఇంకా మెసగా వస్తాడే అని ఎదురు చూస్తున్నారు. కళ్ళుండి వారు చూడరు, చెవులుండి వారు వినరు, వారి హృదయం క్రువ్వినది అని ఉంది వాక్యం. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా వేసే సిలువేయండి అని అప్పుడు అరిచిన ఆత్మలు ఇప్పుడు ఎవరైతే నామకార్థంగా ఉన్నారో, పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉన్నారో, సంపూర్ణమైన మరి పరిశుద్ధాత్మను పొందుకొని మరి రోజు కూడా రక్షణ కాపాడుకొని మరి దేవునికి ఇష్టంగా నడిచి ఒక సాక్ష్యం రావాలి. దర్శనాలు దేవుడు మాట్లాడాలి. మీ పిల్లలకి దర్శనాలు వస్తున్నాయాలి కదా. దేవుడు మీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు లేదా? వాక్యం ద్వారా, స్వరం ద్వారా, కళ ద్వారా
ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడు ద్వారా కొన్ని అద్భుత కార్యాలు ఒక్కొక్క జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి నీ జనులందరూ నీతిమంతులైందరూ నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వతంత్రముగా శాశ్వతముగా స్వతంత్రించుకుంటారంట. దేశాన్ని ఆ విధంగా స్వతంత్రించుకుంటారు. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. అటువంటి బిడ్డలు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు అనమాట. 1000 మంది సినిమాలు తీస్తుంటారు. అది 2 నిమిషాలు మాత్రమే. అక్కడ కాలం తీస్తామంటే ఇలా పొంగిపోతాం, మళ్ళీ అలా బుడగ ఎలాగైపోతుంది, నలిగిపోయి పారేస్తారు. ఆ టైంలో అలాంటి సంతోషంగా కోరుకుంటున్నారు. కానీ నేనే ఒంటరిగా ఉండి నేను 1000 మందిగా నేను ఉంటానని ఆ దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నారు. ఎందుకు? లోక స్నేహం చేసి మనుషుల వైపు చూస్తున్నారు, కానీ దేవుడి వైపు చూసి రక్షణని కాపాడుకోలేకపోతున్నారు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాను నేను తగిన కాలంలో ఈ కార్యం త్వరపెడతానంటున్నాడు నీ జీవితంలో. దేవుని బిడ్డ ఆ సాక్ష్యం కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ రాజ్యాంగము 1930లో వచ్చింది. అది రాజ్యాంగము 1949లో రాజ్యాంగము రెడీగా ఉన్నప్పటికీ కూడా నవంబర్ 26న పార్లమెంటు సెంటర్ హాల్లోని మరి ఒక మాటలతోనే యుద్ధం జరిగింది. ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్తూ దేశభక్తులందరూ కూడా చాలా మరి ఆ రాజ్యాంగము ఎలాగో రాయాలి, పేదరికము మరి అందులో ఎలాగ ఉండాలి, ఆ డొమెస్టిక్ అది మరి అవన్నీ కూడా ఎలా ఉండాలి, అంబేద్కర్ గారు కొన్ని హక్కులు అందరితో కలిసి రాశారు. కాబట్టి వారిని ఆ పాలన ఏం చేసిందంటే కొంతమంది ఏంటంటే అక్కడ మరి ఎవరు విదేశీ వాళ్ళు మీరు ఎలుగుడు చేస్తే చెయ్యండి మమ్మల్ని, కానీ మేము సొంతంగా మేము పరిపాలించుకునేలాగా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే మరి నెహ్రూ గారు మరి కొంతమంది ఆయనతో ఉన్న దేశభక్తులు కలిసి మరి పోరాటం వల్ల సంపూర్ణమైన స్వాతంత్రం అనేది వచ్చింది దేశానికి. మరి అలా వచ్చినప్పుడు 2 సంవత్సరాలున్నారా మరి 2వ సంవత్సరం 2 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. మరి 11 నెల అంటే నవంబర్ నెల 17వ రోజున 17 రోజులు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది అనమాట ఈ స్వాతంత్రం రావడానికి, సంపూర్ణంగా స్వతంత్రం రావడానికి. అటువంటి పరిస్థితులు జరిగాయి. కాబట్టి 1947లో మామూలుగా స్వాతంత్రం వచ్చింది. మరి రాజ్యాంగ పుస్తకం అమల్లోనికి వచ్చిన దినం ఏంటంటే దీనికి వెనుక 100 మంది మరి యుద్ధం చేశారు. అలా యుద్ధం చేసడం బట్టి మరి అలా ఈ 26వ తారీఖునే సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి మరి జనవరి 26వ తారీఖుని ఇలాగా నడిపించుకుంటున్నారు అన్నమాట. అందరూ కూడా ఆ ప్రత్యేకమైన దినాన్ని దేవునికి స్తుతియాగం అర్పించి మరి 100వ కీర్తనలో ఉంది కదా, దేవుని స్తుతించండి దేశం విషయంలోని, ఆ విధంగా 4వ వచనంలో ఉంటుంది. కాబట్టి అలాగా చేస్తున్నారు అనమాట. అలాగా మనము చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేశారు. అలా మరి కీర్తనలు 72:3-7 వచనాల్లో కూడా ఈ మాటలు ఉంటాయి. యెషయా 2వ అధ్యాయం 4వ వచనంలో, మీకా 4:2లోని, జకరియా 9:8 వచనంలోని, ప్రకటన 19వ అధ్యాయం 1-6 వచనాల ప్రవచనం నెరవేరిపోతుంది. అవి యెషయా 11వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా 26:1వ వచనంలో ఈ విషయాలన్నీ కూడా ఈ దేశం కోసము ఉన్నాయి. కాబట్టి దేశానికి మనం బాధ్యత కలిగి మనం బాగుంటేనే దేశం బాగుంటుంది. మరి లాహోర్లోని ఒక రావి నది ఒడ్డున కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ గారు మరి బోస్ గారు మరి యవ్వనంలో ఉన్నప్పుడు 1930లో జనవరి 26న ఇవన్నీ కూడా ఈ హక్కులు అనేవి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళలో ఉండి ఇవన్నీ కూడా దేవుడు అమలుపరిచారు. కాబట్టి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చారు భౌతికంగా, కానీ ఆత్మీయ స్వాతంత్రము
లేక అవి కొన్ని అమల్లో ఉండట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఒక భయము భక్తి లేకుండా ఈనాడు మనం ఉంటున్నామంటే మరి అంత రాకడ దినాలు ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ విడిచిపెట్టి పర్సనల్గా మనం సిద్ధపడాలి. భారత ప్రజలుగా మనమే బాధ్యత గల మరి పౌరులుగా మనం అన్ని విషయాలు కూడా ప్రార్థన చేస్తూ అన్ని అమలుపరుస్తూ ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళని హెచ్చరిక చేస్తూ వాళ్ళకి చట్టం కోసం చెప్తూ మరి దేవుని మాటలు చెప్తూ దేవుని ప్రశాంతత వాళ్ళ జీవితాల్లో ఉండేలాగా మనం చేయాలని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా దేశ క్షేమం కొరకు దేవుని మరి దేవుడు కూడా చెప్తుంటారు. కైసరివి మరి దేవునికి ఇవ్వాలని చెప్తుంటాడు. ఆ దేవుని బిడ్డలు కూడా అలాగే దొంగిలిస్తున్నారు. మరి చట్టంలో కూడా అలాగే దొంగిలిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే దేవుని ఆత్మ లేకపోతే నావాడు కాడనే ఒక చట్టం, అది అసలైన చట్టం అన్నమాట. ఆ చట్టం ఎప్పుడైతే అటువంటి రాజ్యాంగం ఉంటుందో దేశం అంతా బాగుంటుంది. ఎన్ని చట్టాలు పెట్టినా సరే మనిషి మారేది ఏంటంటే దేవుడి వల్లే మారాలి కానీ మనుషుల వల్ల మారేది కాదు. ఎంతమంది మరి వాళ్ళ ప్రాణాలు అర్పించారో, ఎంతమంది భక్తులు మరి దేవుడి భక్తులేంటి, దేశ భక్తులేంటి ప్రాణాలు అర్పించినా సరే దేశం చాలా చాలా అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి యోహాను సువార్త 8:32 ఈ విషయాలు ఉన్నాయి. ఒకసారి చూసి ముగించేసుకుందాము. యోహాను సువార్త చూడండి, మీకోసం చదువుతున్నాను, మనం ముగించేసుకుందాము. 8:32 సత్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రంగా చేస్తుంది అనమాట. సత్య స్వరూపైన దేవుడు వచ్చినప్పుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దేవుడు లేకపోతే సాతాను నడిపిస్తాడు. అక్కడే ప్రేమ ఉండదు, అక్కడ యుద్ధము, అవిధేయత, మరి గొడవలు ఇవన్నీ కూడా అందుకే వస్తాయి. యుద్ధాలు, భూకంపాలు దేవుడు ఎందుకు తెప్పిస్తున్నారంటే దేవుడు కోపం రగిలిపోతుంది. దేవుడు ప్రాణం పెట్టాడు, అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు, కానీ మనిషి మాట వినట్లేదు. కాబట్టి అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయాలని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నారని ఆయనతో చెప్పారు అనమాట. మేము అబ్రహాము సంతానము అనుకుంటున్నారు, కానీ అబ్రహాము సంతానం అయితే దానికి కూడా అర్హతలు ఉన్నాయి. సత్యము స్వతంత్రంగా చేస్తుందంటే దేవుడు కలిగిన ఆ సత్యస్వరూపైన ఆత్మైన దేవుడు వస్తేనే వాళ్ళకి అబ్రహాం గారి ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే వాళ్ళ పాపమనే దాసత్వంలోనే ఉంటారు. అందుకే యేసు పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్తున్నారు. ఎవరు మరి సత్యస్వరూపైన ఆత్మ పొందుకోలేని వాడు పాపం చేస్తూనే ఉంటాడు. నేను దేవుడు నమ్ముకున్నాను కదా అని ఖైదీ చేస్తాడు, తాగుతారు, మాల వేసుకుంటారు, తాగుతారు, ఖైదీ వేసుకుంటారు, బూతులాడుతారు. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు సత్యస్వరూపైన ఆత్మతో లేరు కదా, వాళ్ళ పాపానికి దాసుడు అన్నమాట. వాళ్ళకి స్వతంత్రం రాలేనంటే లెక్క. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. వాడు అలా తిప్పుతాడు, గాలి గాలి చంద్రబడి పొట్టులా తిరుగుతూనే ఉంటారు. వాడికి స్టాండర్డ్ ఉండదు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు అన్నాడు. దేవుడికి జరిగింది, మనకు జరగదా? వాళ్ళలో వాక్యం లేదు కాబట్టి మనల్ని చంపడానికి బయలుదేరుతున్నారు. ఎంతమందినో చంపుతున్నారు. దేవుడు అని పేరు చెప్తే చంపుతున్నారు. ఎందుకంటే ఆయనను మీలో నా వాక్యమునకు చూడలేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారని చెప్తున్నారు. దేవుణ్ణే నమ్మలేదు ఆ దినాల్లో. మరి మనల్ని ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. దుష్టుడు ముట్టకుండా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. 1 యోహాను 5:18 ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అలాగ భద్రం చేసుకోవాలి. దేవుని వలన వారిని సత్యం మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మన తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు. దేవుడు కుమారుడు వస్తే ప్రేమించాలి కదా.
దేవుని కుమారుని ఎందుకు బాధ పెట్టారు, ఎందుకు సిలువ వేశారు, ఎందుకు అంత హింసలు పెట్టారు, ఆయన చనిపోయిన వారు లేపారు, మరి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన సిలువ మీద అంతగా ప్రేమించారు. పుట్టివారిని గుడ్డివారిని చూపించారు, అన్ని స్వస్థతగారులు అంతగా ఆయన ప్రేమించి ఆయన తలవాలు చూడడం కూడా చోటు లేదు, అలా ప్రేమించాడు. నేను దేవుని యొద్ద బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంత నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. కారణం ఏంటి? సైతాను పిల్లలు, అపవాది సంబంధులు. మీ తండ్రి నా తండ్రి ఒకరు కాదు, సాతాను సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వీని యొక్క సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడిన వాడు అబద్ధికుడును అబద్ధములకు జరుగుడనే ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించను, నేను సత్యము చెప్పుచున్నాయన మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధం వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరు అని చెప్పాడు. ఏసే విషయంలో ఇది జరిగింది. ఇప్పుడు మన విషయంలో జరుగుతుంది అని అంటే మనం కూడా నమ్మాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అలాగా తండ్రి చిత్తం నెరవేర్చేవారు అలాగే పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు, గురి ఎత్తుకే పరిగెడతారు. శ్రమైన ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి ఎడబాపకుండా ఉంటారు. అది గురి ఎత్తుకు పరిగెట్టడం అంటే, అది కొరతలేని ఆత్మ అంటే, అది నిజమైన స్వాతంత్రం అంటే. యేసు నేను దెయ్యము పట్టిన వాడు కాను. ఇంకే ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు? యేసు నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని కనపరిచేవాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు, దేవుడిని అవమానపరిచారు. నేను నా మహిమను వెతుకుడలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనేళ్ళ వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే పునరుత్థానం. మనకు మరణం లేదు, ఆయన అలాగే చనిపోయి లేచాడు. అతను మనం కూడా మరణానికి తగిలి అంటే ఆయన ఎలాగైతే చనిపోయి లేచాడో అలాగే ఆయన మరణాన్ని ఎలాగైతే జయించాడో మనం కూడా అలా మరణాన్ని జయించాము. ఆయన తండ్రి చిత్తము మరి దేవుడు నెరవేర్చారు కాబట్టి మనం కూడా నెరవేర్చినప్పుడు మనకు కూడా మరణం అనేది ఉండదు. అందుకు యూదులు నీవు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయారు, అయినను ఒకడు నా మాట గైకొనేళ్ళ వాడు ఎన్నడూ మరణము రుచి చూడడు అని నేను నీతో చెప్తున్నాను. అందుకే మనకి మరణం అనేది లేదు, నిత్య జీవం ఉంటుంది అనమాట. దేవుని బిడ్డలుగా దేవుని మాట విన్న వాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయారు కదా, నీవు అతని కంటే గొప్పవాడరా, ప్రవక్తలు చనిపోయారు, నీవెవడవని చెప్పుకొని వచ్చినావని ఆయన అడిగారు. అందుకు యేసు నన్ను నేను మహిమపరచుకునే ఎడల నా మహిమ బట్టిది మా దేవుడని మీరెవరని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయన ఎరుగురు, నేను ఆయన ఎరుగుదును. అబద్ధికుడనే ఇందును గాని నేనైనను ఎరుగదును ఆయన మాట గైకొనుచున్నాను. కాబట్టి దేవుడు ఆయన మాటలు గైకున్నాడు, ఆయన మహిమ పరిచేటట్టుండాలి. అలాగే మనము కూడా మనకు మహిమలు రావాలని కోరుకోకూడదు. అందులో కంపల్సరీ దైవం ఉండదు. నాకు మహిమ రావాలి, నాకు గొప్పతనాలు రావాలి అని మనము యాక్టర్ లాగా యాక్టింగ్ చేయకూడదు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసినని మిగులు ఆనందించినది, చూచి సంతోషించనని. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహాము చూచినవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపేనే ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. జ్ఞానేంద్రియం లేకపోతే, స్వతంత్రం రాకపోతే, దేవుడు మనిషిలో నిజమైన స్వాతంత్రం లేకపోతే దేవుడే అర్థమవడు. దేవుని కుమారుడు ఎందుకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం భూలోకానికి వచ్చాడన్న విషయము అర్థం కాదు, ఏ మనిషికైనా అర్థం కాదు. ఆ దేవుని మనసు వచ్చినప్పుడు ఎంత రాజ్యాంగము పెట్టినా, ఎంత అమలుపరిచినా, మరి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వారికి దేవుని ఆత్మ లేకపోతే, దేవుని కుమారుడిని ఎంతగా వేధించి ఎలా బాధ పెట్టినా, మరి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరో అడుగుతున్నారు, ఆయనకి ఎంత వయసు అని అడుగుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? యేసు అబ్రహాము పుట్టకమున్న పేరు ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రొమ్ముటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దిగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి మనం దినాల్లో ఉన్నాము. మరి దేవుని ప్రేమించే వారికి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ జ్ఞానేంద్రియాలు కలిగి మనము
రాబోయే సంగతులు ఆయన చెప్పి, ఆయన చెప్పకుండా ఏ పనులు చేయడు. ఆమోసు 3:7 ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఆయన చెప్పి చేస్తాడు కాబట్టి మనం దేవునితో మనం పరిశుద్ధంగా దేవుని యొక్క సంపూర్ణమైన భక్తి, మానవ భక్తి ఏంటో మరి నిజమైన స్వాతంత్రం 2 Korinథీయులు 3:17 ఉంది కదా, అటువంటి నిజమైన స్వాతంత్రం కలిగి ఉండాలని దేవుడు ఆశీర్వదించి మరి ఈ మాటలు మనం ముగించుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, అభిషక్తుడా, నాయన మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అయా నా తండ్రి, మేము ఏ దినాల్లో ఉన్నామో, మమ్మల్ని ఏ విధంగా ప్రేమించావో, ఎన్ని నిందలు అవమానాలు నాయన ప్రాణాన్ని పెట్టావు ప్రభా. మాకు నాయన నిజమైన స్వాతంత్రం రావడానికి అయ్యా నీ కృప ద్వారానే మేము రక్షించబడ్డామయ్యా. మాకైతే అర్హత లేదయ్యా. క్షమించండి, కనికరించండి నాయన. మాట్లాడిన మాటలు ప్రభా నూరంతలుగా మరి నాయన ఫలింపు దయచేయండి. మహిమపొందుకోండి దేవా. అయ్యా నీ 2వ రాకడలో గర్జించి సింహంలాగా వస్తున్నావు ప్రభా. ఇంకా అలా ఉన్నామనుకో, నీ భ్రమలో ఉంటున్నారయ్యా. ఆ భ్రమించే ఆత్మ యేసునామములో కాలిపోవుగా, ఆ లౌకిక ఆత్మ మనుష్యాత్మ కాలిపోవుగా, నీ ఆత్మతో నింపండి. నీ బిడ్డల చెవులు దయచేయండి. 20 దినాల్లో ఏం జరగబోతున్నాయి అని సూటిగా మాట్లాడే గొప్ప దేవుడు, శక్తిమంతుడు అయా. రహస్య రాకడలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతబడే గుంపులో ఉండడానికి నాయన మా కుటుంబాన్ని, మా గ్రామాల్ని, అయ్యా మా దేశాన్ని రక్షించండి, నడిపించండి. మహిమ తెచ్చుకోండి దేవా. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవుగా, ప్రతి ఒక్కరి కుటుంబాల శాంతులతో నింపినని నీ కోసం ఎదురు చూడడానికి ప్రభా అయా సిద్ధపడేదైనా పిల్లి కుమార్తె సంఘము వలె ప్రతి ఒక్క సంఘాన్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్క బిడ్డని, కుటుంబాన్ని నాయన దర్శించండి. మాట్లాడినా మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోవాల్సిందని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము తోడైంది నడిపించుగా. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.